మా గార్డెన్ అండి, న్యూ గార్డెన్, న్యూ బిల్డింగ్ మీద సన్నజాజులు, మెంతులు వేసుకుందాము. నిన్న నానబెట్టాను. ఇలాగా మట్టిని గొల్ల చేసుకున్న తర్వాత మనం ఇదిగోండి విత్తనాలు ఇసుకలో కలిపేస్తే ఇంకా బాగుంటుంది. దగ్గరగా వేస్తున్నానండి. ఎక్కువే నానబెట్టాను. నిన్న నానబెట్టుకున్నాను ఇవన్నీని. చూస్తున్నారా, ఇలా ఇలా కలిపే శుభ్రంగా. పైన కనిపించకుండా కొంచెం మట్టి ఇలా జల్లండి. చూసారా అండి, ఇలా మొత్తం కప్పేశాను. చూడండి, ఇలాగా విత్తనం అంతా కవర్ అయిపోయింది కదా, కప్పేశాను మట్టితో. కొంచెం కొంచెం నీళ్ళు దిమ్మేద్దాము. దిమ్మేసిన తర్వాత ఇలాగా ఏదైనా అడ్డు పెట్టాను ప్రస్తుతానికి. ఇంకా ఈ గార్డెను కొత్త అన్నమాట. పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటికి వచ్చింది. ఇంకా ముసుగు వేస్తాను తర్వాత. ఓకే అండి, నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. ఈ కుండీలోని ఉల్లి పెట్టుకుందాము. చూడండి, ఇది ఉంది కదా వేరు, కొంచెం కట్ చేసుకోవాలి. ఎదరా వేరు కిందకి వెళ్ళిపోయి ఒక వంతు అలా ఓపెన్గా ఉంచినా పర్వాలేదు. ఇక చూడండి, వేరు కిందకి పెడుతున్నా. ఇది 1 డే బిఫోర్గా నానబెట్టుకోవాలి నీటిలోని. నానబెట్టుకుంటే నీటిలో నానబెట్టుకుంటే వేరు పుడుతుంది. ఆ వేరు వేసుకుంటే తొందరగా వచ్చే అవకాశం ఉంది. అలా పెట్టుకోలేని పక్షంలో డైరెక్ట్గా వేసేసినా కొంచెం లేట్గా వస్తాయి అంతే. అంతే, ఇలా వేరు తీసుకుని వేసేసుకోవాలి. అన్నీ వేసాను, కొంచెం పైన ఉంచాను. నీటికి కూడా చెక్క కప్పేద్దాము. ఇంకా వాటర్ ఆల్రెడీ వాటర్తో నింపాను. అయినా వాటర్ వేద్దాం మర్చిపోయాను. మీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఇంట్లో మా గార్డెను ఉగాది రోజున ఇదిగోండి ఓపెన్ చేశాను. ఈసారి మనం తులసమ్మని పెట్టాను. అంటే 11 నెలలు ఈ మొక్కలకి ఆలనా పాలనా లేదు. కిందన పెట్టేశాము, అసలు స్లాబ్ కింద పెట్టేశాము. ఇప్పుడు పైకి తీసుకొచ్చి విడిగా స్టాండ్లు అవన్నీ వేసి పెట్టాను. స్టాండ్లకు మళ్ళీ కొత్తగా పెయింట్ కొట్టి అన్నీ రెడీ చేసుకుని 11 నెలలు ఇటు పెట్టాడండి. ఇదిగా నీళ్ళు అలా వేసేదాన్ని కానీ అలా పాలన లేదు. ఇప్పటి నుంచి ఇంకా దీనికి అన్నీ వేయాలి. చూడండి, చుక్కమల్లి దగ్గర చూస్తున్నారా ఫ్లవరు. ఇటు అటు చుక్కమల్లి పెట్టాను. కొన్ని మొక్కలు ఉన్నాయి, తర్వాత పరిచయం చేస్తాను. ఇంకా కొత్తగా కుండీలు చూసారా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, కుండీలు రెడీగా చేసుకున్నాను. కొత్త మొక్కలు పెట్టుకోవాలి. మా గార్డెన్ చూశారు కదండి. 11 నెలలు ఇటు పెట్టిన మా గార్డెన్లో మళ్ళా కొత్త ఇంట్లో ఇలాగా చక్కగా ఉంది. మా గార్డెన్ హ్యాపీగా, నేను హ్యాపీగా ఉంటున్నాను. ఓకే, బై బై.